విశ్వాసుల జీవితంలో ఇదొక పెద్ద ప్రశ్న. అద్భుతములు కొన్నిసార్లు జరగవండి, ఎందుకు? అందులో ఒక కారణం చెప్పమంటారా? దేవుని గ్రంథంలో ఇటువంటి ఒక ఆధారాన్ని మనం చూడవచ్చు. మహా గొప్ప ప్రవక్త అయిన ఎలీషా పరిచర్యలోనే ఒకసారి అద్భుతం జరగల. 2వ రాజులు 8:1 ఎలీషా ప్రవక్త షూనేమీయురాలను పిలిపించాడు. ఆమె కుమారుణ్ణి బ్రతికించాడు కదా. పిలిచి, అమ్మా, దేవుడు కరువు రప్పించబోతున్నాడు, 7 సంవత్సరాల కరువు ఉండబోతుంది, ఎక్కడికి వెళతావో వెళ్ళు అన్నాడు. ఇదేం మాట అండి? కరువు రాకుండా ఆకాశము వర్షించేట్టుగా ప్రార్థన చేయగలిగిన ఎలీషా కాదా? తనకు ముందున్న ఏలియా కాలంలో కరువు ఉన్నప్పుడు సారెపతు విధవరాలను ఎక్కడికైనా వెళ్ళమని ఏలియా చెప్పాడా? మరి ఏలియా ఇంటిలో ఆ యొక్క బుడ్డిలో నూనె, తొట్టిలో పిండి అయిపోలేదే? అటువంటి అద్భుతం జరగలేదా? ఎలీషా కాలంలోనే ఆ ప్రవక్తల శిష్యుని భార్యకు కరువు, అప్పుల బెడద అధికమైనప్పుడు ఇంటిలో ఖాళీ పాత్రల్లో నూనె పుట్టించిన అద్భుతం ఈ ఎలీషా కాలంలో జరిగింది కాదా? ఇదే ఎలీషా పరిచర్లో జరిగింది కాదా? మరి ఇప్పుడెందుకండి కరువు వస్తే ఆ షూనేమీయురాలని మరొక దేశానికి వెళ్ళమంటున్నాడు? ఎందుకు ఇప్పుడు అద్భుతం కాదు కదా, అక్కడికి వెళ్ళమంటున్నాడు? చెప్పమంటారా? ఒకవేళ దేవుని మనస్సులో ఒక తలంపు కలిగిందేమో. ఈ షూనేమీయురాలి జీవితంలో సంతానము కలగదు అన్నప్పుడు ముసలి భర్త ద్వారా సంతానము కలిగింది. ఇదే షూనేమీయురాలి కుటుంబంలో కుమారుడు చనిపోయినప్పుడు బ్రతికాడు దేవుని శక్తి ద్వారా. ఇప్పుడు ఈ దేవుడు ఎవరు? ఆ ఫిలిస్తీయుల దేశంలో దేవుడు చూపించాలనుకున్నాడు. ఆ ఫిలిస్తీయుల దేశంలో దేవుడు చూపించాలి అనుకున్నాడేమో. అందుకే కరువు వచ్చింది కదా, ఎక్కడికి వెళతావో వెళ్ళు అన్నాడు. అంటే నీ అద్భుతం, నీవు పొందిన అద్భుతాలు, ఈ అద్భుతములు చేసే దేవుణ్ణి గురించి ఆ దేశంలో కూడా నీవు చెప్పాలి. అందుకే ఈ దేశంలో ప్రస్తుతానికి అద్భుతము లేకుండా వేరొక చోటికి వెళ్ళమన్నాడు. ఒకవేళ నీ జీవితంలో అద్భుతం జరగటం లేదా, రిమెంబర్, గుర్తుంచుకోవాలి. ఏంటి చెప్పమంటారా? ఇంతవరకు దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలు ఇతరులకు చెప్పు. దేవుడు నీతో మాట్లాడుగాక. ఆమేన్.